ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఉపనయనంలో 5వ రోజు, ఇది పార్ట్ 2. ఈరోజు స్తంభవల్లి అనే కార్యక్రమం చేస్తారు. దీనిలో మొదటిగా గణపతి పూజ, పుణ్యాహవచనం చేస్తారు. మోదుగ చెట్టు కొమ్మ దగ్గర 3 వేదికలను ఏర్పాటు చేసి ప్రణవ, శ్రద్ధ, మేధ అనే దేవతలను ఆవాహనం చేసి ఆ దేవతలకు మోదుగ చెట్టుకు కలిపి అరిసెలు చుట్టూరా పెట్టి పూజ చివరిలో భిక్ష బియ్యంలోంచి కొంత భాగాన్ని తీసుకొని అన్నం వండి ఆ వండిన అన్నాన్ని 3 భాగాలుగా చేసి 3 దేవతలకు నైవేద్యంగా పెడతారు. అక్షరాలన్నీ ఓంకారం నుండి వచ్చాయి కాబట్టి ప్రణవ దేవతకి, మనం చేసే పనిలో శ్రద్ధ ఉండాలి కాబట్టి శ్రద్ధాదేవతకి, మనకి మేధస్సు బాగా ఉండడానికి లేదా మెమరీ పవర్ బాగా ఉండడానికి మేధాదేవతకి పూజ చేస్తారు. ఈ కార్యక్రమాన్నే స్తంభవల్లి అని అంటారు. ఉపనయన కార్యక్రమంలో జింక చర్మానికి, మోదుగ చెట్టుకి చాలా ప్రాశస్త్యం ఉంది. దేవతలు, మునులు జింక చర్మాన్ని కట్టుకొని మోదుగ చెట్టు కింద వేదాలను వల్లించారని శాస్త్ర పురాణాల్లో ఉంది. అందుకే మోదుగ చెట్టు మొదలులో వేదాలు అన్నీ ఉంటాయని నమ్ముతారు. మోదుగ చెట్టుకు పూజ చేస్తే ఆ పిల్లవాడికి అందులో ఉండే వేదాలు అన్నీ బాగా వస్తాయని నమ్ముతారు. అలానే మోదుగ చెట్టు యొక్క పువ్వులు, కాయలు కూడా చెవు మాదిరిగానే, అంటే ఆ దేవతలు, మునులు చెప్పిన వేద మంత్రాలు అన్నీ అది విని దాని లోపల దాచుకున్నట్టుగానే చెవులులాగా ఉంటాయి. మోదుగ చెట్టు కొమ్మని వటువుకి దండంలాగా ఇస్తారు. ఆ దండాన్ని చెవు దగ్గరికి వచ్చేటట్టు గనక వటువు పట్టుకుంటే ఆ వేద మంత్రాలు అన్నీ వటువుకి సులభంగా అర్థమవుతాయి అని నమ్ముతారు. దేవతలు, మునులు జింక చర్మాన్ని కట్టుకొని వేదాలను వల్లించారు కాబట్టి ఆ జింక చర్మంలో కూడా వేదాలు నిక్షిప్తమై ఉంటాయని నమ్ముతారు. అందుకే జింక చర్మంలోంచి కొంత భాగాన్ని తీసుకొని వటువు యొక్క జంధ్యానికి కడతారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యచ్ఛందసా వృషభో విశ్వరూపః ఛందోభ్యో జమృతా అమృతాత్ సం బభూవ త్వమేంద్రో మేధయా స్పృణోతు అమృతస్య దేవా धारणः भूयासं शरीरं मे शरीरं मे शरीरं मे विचर्षणं जिह्वा मे मधु मत्तमा कर्णाभ्यां भूरि विश्रुवं ब्रह्मणः कोशोऽसि मेधया अपिहितः उदत्वया त्वया दुष्टः चित्रं विन्दते वसु सानो जुषस्व द्रविणो न मेधे.
ఈరోజు వస్త్రము, ముంజతాడు, దండము, అజినము అంటే జింక చర్మం ముక్కని కొత్తవి మారుస్తారు. ఉపనయనం రోజు కట్టిన ముంజతాడు, అజినము మరియు దండమును తీసి మోదుగ చెట్టు మొదట్లో పెడతారు. ఉపనయనం రోజులాగానే వటువును రాతి బండపైన నిలబెట్టి వేద మంత్రాలతో కొత్త వస్త్రమును కట్టి ఒడుగు రోజు కట్టిన వస్త్రమును తీసేస్తారు. తరువాత ముంజతాడును, అజినమును కూడా కొత్తవి కడతారు. దండమును కూడా కొత్తది ఇస్తారు. బండరాయి ఉన్నట్టుగానే నిలకడగా ఇవన్నీ పిల్లవాడి వంటి మీద ఉండాలని పిల్లవాడిని రాతి బండపైన నిలబెట్టి ఈ కార్యక్రమాన్ని చేస్తారు. వటువు వంటి మీద నుండి తీసిన వస్త్రాన్ని పురోహితులకి సమర్పిస్తారు. या अतन्वता याश्च देवी अन्ता अभितो ददन्ता तास्त्वा देवी जरसे संययन्ता आयुष्मान् इदं परिदत्स्व वासः. కార్యక్రమం చివరిలో వటువు రోజు అగ్నికార్యం చేసుకునే అగ్నిహోత్రంలో వటువు చేత నెయ్యితో ఒక ఆహుతిని వేయిస్తారు. దేహిమే హవ్యవాహన పూర్ణమైతి చతుస్సాగపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు అభివాదయే భార్గవ త్యావన ఆప్నవాన ఔర్వ జామదగ్న పంచార్షేయ ప్రవరాన్విత శ్రీవత్సగోత్రః ఆపస్తంభ సూత్రః యజుశాఖ అజ్జాయి పేరు చెప్పు. అహంబో అగ్నిహోత్రానికి నమస్కారం. అభివాదయే. మా అత్త వాళ్ళకి వాళ్ళ పుట్టింటి వస్త్రాలు పెట్టిన తర్వాత మా మామయ్య వాళ్ళు వాటిని కట్టుకొని వచ్చి ఉపనయనం చేయించిన పురోహితుడికి దక్షిణ తాంబూలాలు ఇచ్చారు. లాస్ట్లో హారతి ఇచ్చిన తర్వాత వేద పండితుల చేత వేద ఆశీర్వాదాలతో ఈ ఒడుగు కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ఉపనయనాంగ స్తంభోలి మహోత్సవకాల ముందు అల్లుడిని కుమార్తెని ఆశీర్వించి పట్టు వస్త్రాలు, మనవుడిని ఆశీర్వించి పట్టు వస్త్రాలు, సకలాభరణములను తర్వాత ఇది
दिव्यात्मा वीर्णम सौसज्या मित्रं देवमते नमस्तु राधान विशावर्तेन्तः शतंजी वेमसर दशवीराः ब्रह्मशिवमर्तलैన రాజోలంకర సుబ్బయ్య శర్మ గారు తమ మనవడి ఉపనయనాంగ స్తంభాల మహోత్సవాల ముందు కుమారుని కోడల్ని ఆశీర్వించి పట్టు వస్త్రాలు మనవడిని ఆశీర్వించి పట్టు వస్త్రాలు అంగుళ్యాభరణార్థం 10,000 గట్టి వరహాలు తోళ్ళు 10,000 గట్టి వరహాలు परिपरिद्यावा पृथिवी सद्यः द्यावा पृथिवी सद्य सद्योद्यावा पृथिवी सद्य इत्वेत्ता सद्यो भातिर्भागाद्यन्नमद्यते तिर्हवै नामै तद्य तत्तिरिति सर्वस्यात्ता भवति सर्वमत्यान्नं भवति य एवं वेद दीर्घायुत्वाय वच्चाते कश्यपस्य त्रियायुषं यमदग्ने त्रियायुषं यद्देवानां त्रियायुषं तन्मे अस्तु त्रियायुषं येन धाता बृहस्पतिरिन्द्रस्य दायुषेवावत् तेन देवपामि ब्रह्मणा जीवाता वेदीवानाय दीर्घायुत्वाय बलाय वच्चाते सुप्रजात्साय च साथो जीव शरदशतम् णवस्योनं अश्वनगं सुपुत्रं वीरवन्तं गोमन्तं रयिन्नसदे स्वस्ति सन्त्वासिञ्चामेषा प्रजावायुद्धलं च दीर्घायुष्यशान्तिः मा अंदर చివరిగా వేద మంత్రాలతో ఆశీర్వాదం పూర్తయిన తర్వాత పెద్దవారందరితో ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ రోజుతో 5 రోజుల ఉపనయనం కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్. అదేంటి కార్తీక దీపం సీరియల్ లాస్ట్లో మళ్ళీ కలుద్దాం అనేసినట్టుగా ఉపనయనం అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అని అంటుంది ఏంటా అని అనుకుంటున్నారా? 16 రోజుల పండుగ ఉంది. అది అతి త్వరలోనే మీ అభిమాన ఛానల్లో వస్తుంది. స్టారింగ్ యువర్ లవ్లీ లిటిల్ స్టార్ బాలు. 16 రోజుల పండుగ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్. पर्यन्तं गो शुभं भवतु अभिवादये भार्गव यावन आपनवान औरव जामदग्न पंचार्षेय प्रवरान्वित श्रीवत्सगोत्रः आपस्तंभ सूत्रः यजुशाख अज्जायी